రూపాయలు ఆటో ఎక్కట్లేదు అంత గదైపోయింది. 10 రూపాయలు కూడా ఎందుకు మా ఫ్రీ బస్ అవతల పోంటున్నారు. ఫ్రీ బస్ అనేది పెట్టారు, మాకు ఆటో 15,000 అని చెప్పి వేస్తా ఉన్నారు. 15,000 వేయలేదు. వేయిపోగా దానికి మళ్ళీ సంక్షేమ బోర్డు అన్నారు, దాన్ని ఏర్పాటు చేయలేదు. 21 నెంబర్ జియో అన్నారు, దాన్ని అమలు చేయలేదు. రోజు రోజుకి ఆటోల పరిస్థితి అరుకునే పరిస్థితి అయిపోతుందన్న. ఎక్కడికెక్కినా మార్కాపురం నుంచి ఇక్కడికి ఫ్రీ బస్తో వచ్చారు. ఎక్కడి నుంచి మళ్ళీ ఫ్రీ బస్ అవుతుంది ఆటో వాళ్ళని. 20 రూపాయలు అవుతుందమ్మా అని చెప్పి అంటే 20 రూపాయలు ఎందుకు మా ఫ్రీ బస్ ఉందని చెప్పేసి ఎక్కేస్తున్నారు. అట్లాంటి పరిస్థితి ఇప్పుడే గట్టిపోతుంది. ఇంకా పోయే కాలం ఆటో వాళ్ళు ఇంకా తింటమే ఉండదు, ఇంకా అడుక్కోవటం కూడా డబ్బులు కూడా ఎవరు చూడండి 5 రూపాయలు 6 రూపాయలు అవుతున్నారు. అడుక్కుంటా ఎత్తే 5 రూపాయలు ఎత్తే దానికి కూడా ఇంకా మీరు ఇలా డిమాండ్ చేసి దీన్ని చంద్రబాబు గారు మమ్మల్ని ఆదుకొని తొందరగా మాకు చేస్తే ఈ సంవత్సరం కూడా ఆపిని కూడా మాకు వేస్తే మాకైనా ఉపయోగపడుద్ది. ఆ 25,000 అంటారు, 15,000 అంటే 20,000 అంటారు. అది ఏదైనా ఆటో వాళ్ళకి ఏదైనా ఏర్పాటు చేసి సరిపోద్ది. ఫ్రీ బస్సుకి వ్యతిరేకం కాదు, ఫ్రీ బస్సులు మాకు అందరికీ ఉంటారు, మా ఆడవాళ్ళందరూ ఎక్కుతారు. కాకపోతే మా ఇస్తాను హామీలు మాకు అమలుపరచమని అడుగుతున్నాం. మా ప్రభుత్వంలో అందరూ సంతోషంగా ఉన్నాయని చెప్తున్నారు, మీరు ఎందుకు మా రోడ్డు మీద అడుకునే పరిస్థితి వచ్చింది? అడుకునే పరిస్థితి అంటే ఫ్రీ బస్సు పెట్టారు. ఇప్పుడు చూడండి బందర్ రోడ్డు మీద చూడండి, ఒక్కళ్ళ ఆటో ఎక్కుతున్నాం చూడండి, సర్వీస్ ఆటో. షాపులకి వెళ్ళి ఆడపిల్లలు 10 రూపాయలు ఇచ్చి దిగేవాళ్ళు, అక్కడ దిగేవాళ్ళు వాళ్ళు కూడా ఫ్రీ బస్సులో ఎక్కుతున్నారు. షాపుల్లో పనులకి వెళ్ళి కాలేజీ పిల్లలు ఉన్నారు, 10-15 రూపాయలు నుంచి వాళ్ళు కూడా ఎందుకు అంకల్ మాకు 15 రూపాయలు మేము ఫ్రీ బస్సు ఎక్కేస్తాం, మాకు పాస్ అని చెప్పి ఎక్కేస్తున్నారు. ఇంకా మాకు ఇంకా చేసేదే ఉందండి. ఫ్రీ బస్సు రాకముందు ఎంత కిరాయి తోలేవాడు, ఫ్రీ బస్సు వచ్చిందని పరిస్థితి. ఫ్రీ బస్సు పోగా మాకు ఖర్చులు పోగా 500-600 మిగిలేయి. ఇప్పుడు ఖర్చులు కాదు కదా, మాకు 200 కూడా మిగిలిన సాయంత్రానికి. పొద్దు నుంచి సాయంత్రం ఇప్పుడు పడకాలు కూర్చున్నా ఒక ఇది లేదు మాకు. ఒక స్కూల్ సెలవు వచ్చిందంటే ఇంకా జనాలు రోడ్డు మీద ఉన్నారు. ఇక ఎక్కిన అందరూ ఫ్రీ బస్సులే. మార్కాపురం నుంచి ఫ్రీ బస్సులు పెట్టారు. ఇక్కడి నుంచి ఆటోలు ఎక్కడ 10 రూపాయలు ఆటో ఎక్కట్లేదు అంత గదైపోయింది. 10 రూపాయలు కూడా ఎందుకు మా ఫ్రీ బస్ అవతల పోంటున్నారు. పక్కన బస్ స్టాప్లు రానమ్మ బస్ స్టాండ్ అంటే ఎందుకయ్యా ఫ్రీ బస్సు మా ఆధార్ కార్డు మీకు అవసరం 10 రూపాయలు మిగిలి అంటున్నారు. అలా అయింది మా పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం మీతో మాట్లాడుతున్నది, చర్చించిందా ఆటో కార్మికులు? ఏం చర్చించలేదండి. చర్చిస్తానా చర్చించలేదు, వాళ్ళే చర్చించుకుంటున్నారు కానీ ఇంతవరకు చర్చించలేదు, మాట్లాడలేదు మాతో. అది